జాన్వీ కపూర్ చేసిన గ్లామర్ పాత్ర గురించి కొన్ని సీన్స్ డిలీట్ చేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? సినిమా అయితే హిట్ అయిందండి. పెద్ద మూవీ 350 కోట్ల భారీ బడ్జెట్తో తీశారు మన బుచ్చిబాబు గారు. సినిమా అయితే హిట్ అయింది. 350 కోట్లు కూడా వచ్చేసాయట ఈరోజుకి. ఈరోజు 4th డే 5th డే అంట కదా. సినిమాకి అన్ని వర్గాల వారు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే అందులో మంచి రోల్స్ ప్లే చేశాడు అనమాట. క్రికెటర్గా కావచ్చు, ఒక కుస్తీ వీరుడుగా కావచ్చు, కోడి రామ్మూర్తి గారి పాత్ర విజయనగరం జిల్లా ఆయన, అలాగే రన్నర్గా కావచ్చు, అన్నీ బాగా చేశాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చిక్రీ చిక్రీ పాట కానీ, రే రే రారా అనే పాట కానీ, హల్లో హల్లో అనే పాట కానీ అన్నీ బాగున్నాయి. దానికి తోడు మన జగపతి బాబు గారు అప్పలసూరి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని అనుకోవచ్చు. అలాగే కన్నడ కంఠీరామ కొడుకు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడాను మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువుగా చేశారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. సినిమాకి అయితే మంచి మార్కులే పడ్డాయి. ఒక్కటే మైనస్ ఏంటంటే జాన్వీ కపూర్ పల్లెటూరు యువతిగా చూపించారు కాబట్టి ఆమెని అశ్లీలంగా కొంచెం చూపించారు. ముద్దు సీన్లు, ఎక్స్పోజింగ్లు ఇవన్నీ వాటి మీద విమర్శలు వెల్లువెత్తిన వేళ ఆ సీన్లు అనేవి తీసేయడం జరిగింది. మంచిదే కదా. గతంలో ఆర్జీవి కానీ, సన్నిపెట్టి రంగ కానీ దీనికంటే ఇంకా భయంకరమైన సీన్స్ ఉన్నాయి. మరి అప్పుడు రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు ఈ సినిమా మీద ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఓకే, అథ్లెట్స్కి సంబంధించింది కాబట్టి ఇలాంటి సినిమాల్లో ఇట్లాంటివి ఉండకూడదని ఉద్దేశంతోనే అందరూ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆర్జీవి సినిమాలు అందరికీ తెలిసినాయి కదా, ఎక్కువ భూత పురాణాలు ఎక్కువ ఉంటాయి కనుక పట్టించుకోలేదన్నమాట. బుచ్చిబాబు అంటే ఆయన మంచి డైరెక్టర్. గతంలో ఇప్పుడే తీశాడు. మొదటి సినిమాకి 100 కోట్లు. ఇప్పుడు ఇది రెండో సినిమా కూడా ఆల్రెడీ 350 కోట్లు దాదాపు కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ డే 170 కోట్లు వచ్చేస్తుంది ఈ సినిమాకి. కలెక్షన్స్ అయితే వచ్చేసాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే కొంతమంది విష ప్రచారం చేస్తారు ఈ సినిమా మీద. మెగాస్టార్ అంటే చాలామందికి గిట్టదు కదా, వాళ్ళ సినిమాలు ఆడవు, వాళ్ళ సినిమాలకి మార్కెట్ ఉండరు. అదే రామ్ చరణ్ సినిమాలు అయితే మీకు తెలుసు, ఒక మగధీర కావచ్చు, ఒక రంగస్థలం కావచ్చు, ట్రిబుల్ కావచ్చు, ఒక సినిమాకి మించి ఒక సినిమా హిట్ అవుతున్నాయి, ఇండస్ట్రీ హిట్లు అవుతున్నాయి. ఇంకా ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా వచ్చాయి ట్రిబుల్. ఈ సినిమా కూడా పక్కాగా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నాకైతే నమ్మకం ఉంది. చిరంజీవి మీద ఏడుపు అనమాట చాలామందికి. పక్క రాష్ట్రంలో బాలీవుడ్లో ఏదైనా సినిమా ఆడితే మాత్రం ట్వీట్లు పెడతారు. కానీ చిరంజీవి గారు అబ్బాయి కదా, సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మరి అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? చిరంజీవి గారే. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు నెంబర్ 1. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ 1 ఎవరు? చిరంజీవి గారే. సో మరి ఆయన కొడుకు మరి హీరోగా సినిమా చేసి రిలీజ్ అయ్యింది, బాగుంది. స్టోరీ ఏమైనా ఇప్పుడు చెత్త స్టోరీయా? గ్రామం కోసం పాటుపడే వ్యక్తిగా మంచిగా చేశారు కదా, గ్రామాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా. మరి ఎందుకు ఎవరు ట్వీట్లు పెట్టడం నాకైతే అర్థం పడలేదు. అదే హిందీ సినిమా రిలీజ్ అయితే మాత్రం పెడుతున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు. ఏదో సాగుతుందిలే, పొరిగింటి పుల్లకూర రుచి అని అలా అవుతుంది. ఇది మంచి పద్ధతి కాదండి. చిరంజీవి గారి కొడుకు అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారు అజాత్ శత్రు. ఎక్కడ కూడా చూడండి ఏదైనా చిన్న కాంట్రవర్సీగా మాట్లాడాడు ఎప్పుడైనా ఎవరిని విమర్శించడం కానీ, ఈవెన్ ఆయనలో కొన్ని లోపాలు ఉన్నా కానీ ఏ హీరో అలా చెప్పడు. ఆయన బయటకు వచ్చి చెప్పుకున్నాడు, నాకు కొంచెం మధ్యమరపు ఎక్కువ అన్నాడు. అది సరస్వతమే కదా. ఇప్పుడు ఆయన 40+ వచ్చాడు ఏజ్. ఆయన టెన్షన్స్ అడిగి ఉంటాయి. ఆయన చాలా బిజినెస్ ఉన్నాయి, వేల కోట్లకు అధిపతి. కొన్ని మర్చిపోతుంటాడేమో, అది కూడా ఒప్పుకున్నాడు కదా బయటకు వచ్చి. అదే అనమాట నేను చెప్పేది.